సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు Vivo V20 లో గ్రేడ్ వర్షన్ Vivo V20SE ఏదైతే ఉందో ఈ యొక్క మొబైల్ ఫైనల్గా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేశారు. అండ్ దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఉన్న ఈ యొక్క వేరియంట్ వచ్చేసి మనకు 20,990 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు అనమాట. మరి ఇంత ప్రైస్ పెట్టి కొందగా మొబైలా కాదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇదే ప్రైస్లో మనకు దీనికంటే బెస్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఇంకా ఏదైనా ఉందా లేదా అనేది కూడా మనం ఈ విషయంలో అయితే మనం చర్చించడం అయితే చాలా మంచిదనే చెప్తాను. అండ్ ఫైనల్గా అయితే మనకు గేమింగ్కి యూజ్ అవుతుందా లేదా, తర్వాత కెమెరా లవర్స్కి యూజ్ అవుతుందా లేదా, ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఇంకా మీకు తెలిసిందే, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే మనకు చాలా అద్భుతంగా అయితే ఉంది. సో ఫస్ట్ ఇంప్రెషన్లోనే మనకు చాలా బెస్ట్ ఇంప్రెషన్ తెప్పించే విధంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేజర్గా చెప్పుకోవాల్సింది దీని యొక్క అడ్వాంటేజ్ వచ్చేసి మనకు చాలా స్లిమ్ మొబైల్ అనమాట, ఫస్ట్ పాయింట్. తర్వాత సెకండ్ పాయింట్ చూసినట్టయితే చాలా లైట్ వెయిట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు గ్లాస్ లాగా అయితే కనిపిస్తుంది, కాకపోతే అది వచ్చేసి మనకు ప్లాస్టిక్ బాడీతో అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం చాలా సూపర్గా అండ్ చాలా అట్రాక్టివ్ లుక్తో అయితే కనిపిస్తుంది అనమాట ఈ యొక్క Vivo V20SE వచ్చేసి. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క మొబైల్ థిక్నెస్, తర్వాత మొబైల్ వెయిట్, తర్వాత బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్ ఇచ్చారా లేదా అనేది ఇంకా కొంచెం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క Vivo V20SEలో చూసినట్టయితే మనకు 7.8mm మొబైల్ థిక్నెస్ ఉంటుంది. అలాగే దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 171 గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ప్లాస్టిక్ బాడీతో అలాగే ప్లాస్టిక్ ఫ్రేమ్తో ఉండటం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు మంచి లైట్ వెయిట్ మొబైల్ కావాలంటే ఈ యొక్క Vivo V20SE అనేది మీకు ఫస్ట్ ర్యాంక్లో, అంటే ఫస్ట్ పొజిషన్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ వెయిట్ విషయంలో చూసినట్టయితే మీకు చాలా లైట్ వెయిట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క Vivo V20SE వచ్చేసి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Vivo V20 లాగానే దీంట్లో కూడా మనకు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఈ యొక్క AMOLED డిస్ప్లేతో అయితే ఉంటుంది. సో దీని యొక్క కలర్స్ కానివ్వండి, తర్వాత మనం ఇటు పక్క నుంచి చూసిన ఈ యొక్క వీవింగ్ యాంగిల్ అనేవి ఉంటాయి కదా, సో మనం ఎటువైపు నుంచి చూసిన ఈ యొక్క కలర్స్ అనేవి మనకు చాలా నార్మల్గా చాలా బ్రైట్గా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ దీంట్లో మనకు AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు టచ్ ఎక్స్పీరియన్స్ కూడా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క డిస్ప్లే మాత్రం మనకు చాలా ఆసమ్గా అయితే ఇచ్చారు. తర్వాత దీని యొక్క ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. సో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో ఇది మనకు మరీ అంత ఫాస్ట్గా ఉండదు, కాకపోతే మరీ అంత డిసప్పాయింట్మెంట్గా కూడా ఉండదు అనమాట. సో మీకు ఒక నార్మల్ స్పీడ్తో డెఫినెట్గా ఈ యొక్క అన్లాక్ స్పీడ్ అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రైస్కి యొక్క కెమెరా అనేది నేనైతే అస్సలు రికమెండ్ చేయను. సో ఎందుకనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ముందుగా వీటి యొక్క కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 32 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క యూ షేప్ నాస్తో అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో f1.8 అపార్చర్తో అయితే ఉంటుంది. తర్వాత 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2MP వచ్చేసి డెప్త్ సెన్సార్ కోసం అయితే యూజ్ చేస్తారు. అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు f2.0 అపార్చర్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క బ్యాక్ సైడ్ కెమెరాస్తో అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో మీరు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మీరు 4K వరకు రికార్డింగ్ చేసే ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ కిందికే వస్తుంది. మరి దీని యొక్క కెమెరా ఎలా ఉంటుందంటే, సో పల్లె ఫ్రెండ్స్, దీంట్లో మీకు కెమెరా అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. కాకపోతే వీళ్ళు పెట్టిన ప్రైస్కి మనకు అక్కడ 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ మొబైల్స్ అయితే మనకు చాలా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ కోసం చెప్పాలంటే మనకు సామ్సంగ్ గెలాక్సీ M31s దీనికంటే మనకు చాలా బెటర్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో ఈవెన్ మీకు కెమెరా పరంగా చూసినా మనకు సామ్సంగ్ గెలాక్సీ M31s అనేది అక్కడ మనకు హైలైట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. అది చూసినట్టయితే మనకు అరౌండ్ 19,500 రూపీస్కి అయితే వస్తుంది. సో మీకు మంచి కెమెరా కావాలంటే డెఫినెట్గా M31sకి షిఫ్ట్ అవ్వడం అయితే 100కి 100% మంచిదనే చెప్తాను. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 665 ఈ యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అంతేకాక మనకు 11nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసర్ అనమాట. ఈ యొక్క Vivo V20SE ఎడిషన్ ఏదైతే ఉందో ఇది మనకు గేమింగ్ కోసం మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ చేయబడిన మొబైల్ అయితే కాదు. సో దీని యొక్క మీనింగ్ ఏమంటే దీంట్లో మీరు ఎటువంటి గేమ్స్ అయితే ఆడలేరు అనమాట. అంటే ఐ మీన్ అల్ట్రాలో తర్వాత ఈ యొక్క హై సెట్టింగ్స్ ఎక్స్ట్రీమ్లో ఇలా అయితే ఆడలేరు. సో ఇలా ఆడితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ వచ్చేసి ల్యాగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం హీటింగ్ ఇష్యూస్, అట్ ది సేమ్ టైం మీకు ఈ యొక్క క్రాక్ ఇష్యూస్ ఇవన్నీ డెఫినెట్గా అయితే వస్తాయి. సో దీని ద్వారా మీరేం తీసుకోవాలంటే ఈ యొక్క ఫిక్స్ కోసం మీరు డెఫినెట్గా లో సెట్టింగ్స్లో ఆడడానికి అయితే ట్రై చేయండి. సో లో సెట్టింగ్స్లో ఆడినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ యొక్క ల్యాగ్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉండడానికి అట్లీస్ట్ ట్రై అయితే చేయొచ్చు అనమాట. తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ చూసుకుంటే Android 10 అప్డేట్ అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు FunTouchOS 11తో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా దీని యొక్క జీపీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Adreno 610 జీపీ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క ప్రైస్కి ఈ యొక్క ప్రాసెసర్ అనేది ఇంకా పెద్ద చెత్త ప్రాసెసర్ అనేది చెప్పుకోవచ్చు. వీళ్ళు అసలు ఎందుకు ఇలా చేస్తారో నాకైతే అర్థం కాదు. సో ఫ్యూచర్లో అయినా వీళ్ళ బుద్ధి మారి వీళ్ళు కొంచెం మంచి ప్రాసెస్ ఇస్తే నాకే కాదు ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు నియర్లీ 20,000 మొబైల్ పడింది కాబట్టి దీనికి మనకు ఏదో 10,000కి ఇచ్చే ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి ఇది నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. ఇంకా మీకేమో నాకైతే తెలీదు. సో డెఫినెట్గా 20,000 పెట్టి ఈ యొక్క ప్రాసెసర్ మొబైల్ అంటే నేను అస్సలు రికమెండ్ అయితే చేయను. సో దీనికి బదులుగా మనకు M31S మొబైల్ అనేది ఫార్ బెటర్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క ర్యామ్ ఇంటర్నల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు కేవలం ఈ యొక్క సింగిల్ స్టోరేజ్ వేరియంట్తో మాత్రమే వచ్చింది. 8GB ర్యామ్తో అలాగే 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే వచ్చిందనమాట. అండ్ దీంట్లో మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా మీరు 2 సిమ్ కార్డులు అలాగే 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా అయితే యూజ్ చేయొచ్చు అనే చెప్పుకోవచ్చు అనమాట. సో డెఫినెట్గా ఈ విషయంలో మాత్రం ఈ యొక్క మొబైల్ని మెచ్చుకోవాల్సిందే అనమాట. తర్వాత ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 4100 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో మీకు డెఫినెట్గా 1 డే ఫుల్ ఛార్జింగ్ కంప్లీట్గా వస్తుందనే చెప్పుకోవచ్చు దీని యొక్క బ్యాటరీ బ్యాకప్. అంతేకాక దీంట్లో చూసినట్టయితే మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో నియర్లీ మీకు 1 గంట 1.5 అవర్ లోపు కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అలాగే మనకు 3.5mm జాక్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది దీని యొక్క బ్యాటరీ విషయం గురించి. మరి ఫైనల్గా దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు 2 కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఆ యొక్క కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను పర్టికులర్గా ఇదే కలర్ తీసుకోమని అయితే ఫోర్స్ చేయలేను. అది కంప్లీట్గా మీ పైన అయితే బేస్ అయి ఉంటుంది అనమాట. మీకు ఏ కలర్ నచ్చితే ఆ యొక్క కలర్ అనేది తీసుకోవడమే. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 20,990 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. 20,990 రూపీస్ పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవాలంటే నేను ఖచ్చితంగా 100కి 100% వేస్ట్ మొబైలే చెప్తాను. దీనికి బదులు మీరు సింపుల్గా సామ్సంగ్ గెలాక్సీ M31Sకి అయితే వెళ్ళండి. ఎందుకంటే అది చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. ఇది దాని యొక్క ఫస్ట్ అడ్వాంటేజ్. తర్వాత సెకండ్ అడ్వాంటేజ్ చూసినట్టయితే ఆ యొక్క కెమెరాస్తో మీరు అప్ టు 4K 30 అలాగే 60 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీరు ఫ్రంట్ కెమెరాతో కూడా 4K రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్తో కూడా మీరు 4K వరకు రికార్డింగ్ అయితే చేయొచ్చు అనమాట. తర్వాత అడ్వాంటేజ్ చూసినట్టయితే దాంట్లో చేసి మనకు పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చారు. 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు ఖచ్చితంగా ఒక నార్మల్ యూజర్ అయితే మాత్రం 3 days కంప్లీట్గా ఫుల్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత దాని యొక్క అడ్వాంటేజ్ ఇంకోటి చూసినట్టయితే మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. చూసినట్టయితే అమోల్డ్ డిస్ప్లే, చూసినట్టయితే మనకు సూపర్ అమోల్డ్ అనమాట. సో చాలా ఆస్పెక్ట్స్లో మనకు ఈ యొక్క Vivo V20SE కంటే మనకు సామ్సంగ్ గెలాక్సీ M31S అనేది మనకు చాలా 100కి 100% చాలా ఫార్ బెటర్. సో మీరు ఒకవేళ మీరు 20,000 పెట్టి ఈ యొక్క మొబైల్ కొనాలని మీకు ఎవరికైనా థాట్స్ ఉంటే మీరు సింపుల్గా ఈ యొక్క మొబైల్ని స్కిప్ చేసి సామ్సంగ్ గెలాక్సీ M31S తీసుకోవడం 100కి 100% చాలా మంచిదనే చెప్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క Vivo V20SE దీని యొక్క స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.